ఒక గోల్ కీపర్ ఒక మాట అన్నాడనమాట. ఈవెన్ ఇఫ్ ఐ సేవ్ 100 గోల్స్ ఇట్ డజంట్ మ్యాటర్. నేను సేవ్ చేయని ఆ ఒక్క గోలే అందరూ నన్ను చూసి నన్ను తిడతా ఉంటారు అని అన్నాడనమాట. సో సేమ్ అప్లైస్ టు హియర్ యాజ్ వెల్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మోడీని తిడుతున్నారు, సెక్యూరిటీ ఏజెన్సీస్ తిడుతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. మీకు తెలియదు మచస్, ద జెన్సీ పీపుల్ హూ ఆర్ హియర్, లైక్ ఇప్పుడు 2014 తర్వాత నుంచి ఊహ తెలిసిన వాళ్ళకి దే డోంట్ నో వాట్ మిలేనియల్స్ అండ్ పెద్దోళ్ళు వీళ్ళందరూ వెంట త్రూ అని. ఒకసారి పాస్ చూస్తే 1991 నుంచి 2014 వరకు ఇట్స్ ఎ కామన్ ట్రెండ్ అనమాట. సంవత్సరంలో 4-5 బాంబులు. మన హైదరాబాద్లో గోకుల్ చాట్ ఉంది తెలుసు కదా. ఓకే, మన హైదరాబాద్లో గూగుల్ చాట్ తెలుసు కదా, ఆడ కూడా బాంబు పేలింది, 18 మంది చచ్చిపోయారు. ఇట్స్ ఎ కామన్ ట్రెండ్. ఒకప్పుడు 2014లో వచ్చారు, 10 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మనకి ఇట్లా చికాగో బాంబ్లే జరిగిందనమాట. అండ్ మన ఏజెన్సీస్ 2900 కేజీల ఆర్డిఎక్స్ని మన వాళ్ళు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న దాంట్లో ఒక చిన్న లింక్ తప్పించుకున్నాడు. వాడిని ఎతికే ప్రాసెస్లో ఈ బాంబ్లాస్ట్ జరిగింది. ఏజెన్సీస్ ఇక్కడ కూడా కొంచెం ఇంకా ముందే యాక్ట్ చేసి, ఇంకా ముందే అలర్ట్గా ఉండి, ఇంకా ముందే చేసి ఉండొచ్చు. అలా అని చెప్పి మన సెక్యూరిటీ ఫోర్సెస్ ల్యాబ్స్ అయినాయి. మన సెక్యూరిటీ ఫోర్సెస్ అనడంలో తప్పు మచ్చస్. సపోర్ట్ దెమ్ అండ్ ఇవ్వాల్సిన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వండి. వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లింకులు ఏంటిది, ఆ పైన ఏంది, ఆ జైషే మహమ్మద్కి ఏం లింకులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి బయటకు వస్తాయి.